Hi to all, welcome back to my channel Cutie Chittalli. Please do subscribe our channel and like my all videos. ఈరోజు ఈజీ అండ్ టేస్టీ హెల్దీ అయిన క్యాప్సికమ్ టమాటో కర్రీని చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ని మధ్యలో గింజలన్నీ తీసేసి నేను చూపిస్తున్న విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటోస్ని కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ముందు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర అలాగే పోపు దినుసులు వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టు పసుపుని యాడ్ చేసుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఇలా ఇవి సాఫ్ట్గా మగ్గాక ముందు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటోస్ని వేసుకొని తిప్పుకుంటూ టమాటోస్ని మగ్గించుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాక టమాటోస్ని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక ముందు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ని యాడ్ చేసుకున్నాక టమాటోస్, ఆనియన్స్, క్యాప్సికము మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం కారాన్ని వేసుకొని అవి కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు లిడ్ పెట్టి మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే ఇలా రెడీ అవుతుంది. దీంట్లో కొంచెం 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే క్యాప్సికంలో పచ్చంతా పోయి ఇంకా బాగా ఉడుకుతుంది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఈ విధంగా ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన క్యాప్సికమ్ టమాటోని ఈజీగా ఇలా రెడీ చేసుకొని